నమో వెంకటేశాయ. మిమ్మల్ని ఎంతగానో అలరిస్తున్న శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. ఓ హనుమంత అంజనీ సుత సద్గుణవంత శ్రీరామదూత తెల తెలవారను నిదుర మేలుకో తెలవారనిదే నిదుర మేలుకో ఓ హనుమంత అంజనీ సుత సద్గుణవంత శ్రీరామదూత తెల తెలవారను నిదుర మేలుకో తెలవారనిదే నిదుర మేలుకో అదిగో భానుడు ఉదయ శిఖరిపై కాంచన చారు సప్తాస్వరధికుడై అదిగో భానుడు ఉదయ శిఖరిపై కాంచన చారు సప్తాస్వరధికుడై అరుణ కాంతుల అరుదెంచెనదిగో చిమ్మ చీకట్టుల చెండాడనదిగో అరుణ కాంతుల అరుదెంచెనదిగో చిమ్మ చీకట్టుల చెండాడనదిగో ఓ హనుమంత అంజనీ సుత సద్గుణవంత శ్రీరామదూత తెల తెలవారను నిదుర మేలుకో తెలవారనిదే నిదుర మేలుకో రుచిర పుష్ప ఫల పరిమళ పులకిత కోమల కోకిల పూజిత రంజిత రుచిర పుష్ప ఫల పరిమళ పులకిత కోమల కోకిల పూజిత రంజిత నిత్యర శృంగ తరంగ నినాదిత గంధమాదన గిరినెల కొన్న నిత్యర శృంగ తరంగ నినాదిత గంధమాదన గిరినెల కొన్న ఓ హనుమంత అంజనీ సుత సద్గుణవంత శ్రీరామదూత తెల తెలవారను నిదుర మేలుకో తెలవారనిదే నిదుర మేలుకో చతుర్వేద వాన్మయ చతురా నవ వ్యాకరణ నవ పారీణ చతుర్వేద వాన్మయ చతురా నవ వ్యాకరణ నవ పారీణ సంగీతామృత సుందర రూప సరి వేలుపు మరియవరయ్యా సంగీతామృత సుందర రూప నీ సరి వేలుపు మరియవరయ్యా
ఓ హనుమంత అంజనీ సుత సద్గుణవంత శ్రీరామదూత తెల తెలవారెను నిదుర మేలుకో కలవారనిదే నిదుర మేలుకో. రాక్షస నిర్మూలన దక్ష శిష్ట జనావళి నిరుపమ రక్ష. దుష్ట రాక్షస నిర్మూలన దక్ష శిష్ట జనావళి నిరుపమ రక్ష. రామ కార్య నిర్వాహ సుదీక్ష మంగళ రూప మము పాలింప. రామ కార్య నిర్వాహ సుదీక్ష మంగళ రూప మము పాలింప. ఓ హనుమంత అంజనీ సుత సద్గుణవంత శ్రీరామదూత తెల తెలవారెను నిదుర మేలుకో తెలవారనిదే నిదుర మేలుకో. ఓ హనుమంత అంజనీ సుత సద్గుణవంత శ్రీరామదూత తెల తెలవారెను నిదుర మేలుకో తెలవారనిదే నిదుర మేలుకో. మన నిత్య జీవన విధానంలో ఏ విధంగా నడుచుకోవాలో ఎంతో మంది ఋషులు మనకు తెలియజేశారు. వాటిలో కొన్నింటిని ఈరోజు ఋషివాక్యం ద్వారా తెలుసుకుందాం. వెంకటేశాయ శ్రీనివాసాయ గోవిందాయ నమో నమః. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. త్రిమూర్తులు త్రిశక్తులు వీటి గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాం. ముగ్గురు మూర్తులు మూడు శక్తులు. ఈ మూడింటి లేదా ఆరింటి సమన్వయాన్ని అద్భుతంగా చేసినవి మన వేదాది శాస్త్రములు. ఏ దేవతను ఆరాధించినా కూడాను ఈ మూడింటి స్వరూపమైన భావనతో ఆరాధిస్తే అది సగుణ బ్రహ్మోపాసన అవుతుంది, అది సిద్ధినిస్తుంది. ఈ భావంతో ఆరాధించాలి. అయితే ఏ దేవతనైనా అంటే శాస్త్రము చెప్పిన దేవత అని అర్థం. ఇక్కడ మనం ఒక మహిమాన్వితుడైన మహాపురుషుని ఆరాధించవచ్చు, కానీ అతడు సృష్టి స్థితికారకుడైన పరబ్రహ్మ అనడానికి లేదు. ఆ పరబ్రహ్మయే అవతరించి లేదా ఒక మంత్రమూర్తికి ఉపాసింపబడే శాస్త్రాలు ఉంటాయి. వాటి ప్రకారం నిర్దేశింపబడ్డ దేవతను ఆరాధించవచ్చు. ఎందుకంటే సృష్టి స్థితికారకుడైన పరమాత్మయే రాముడిగా కృష్ణుడిగా అవతరించాడు కనుక రామకృష్ణోపాసనలు కూడా త్రిమూర్త్యాత్మకమైన బ్రహ్మోపాసన అనిపించుకుంటుంది. అదేవిధంగా హనుమంతుడు మొదలైనటువంటి మంత్రశాస్త్రం నిర్దేశించినటువంటి ప్రధాన దేవతలు త్రిమూర్త్యాత్మకమైన బ్రహ్మముగా చెప్పబడుతున్నారు. అయితే ముగ్గురును ఏ ఒక్కరిని మళ్ళీ ఆరాధించినా వారు కూడా ముగ్గురు స్వరూపం తెలుసుకోగలగాలి ఇక్కడ. అంతేగాని మళ్ళీ భేద దృష్టి చూడకూడదు. క్వచిత్ బ్రహ్మ క్వచిత్ విష్ణు క్వచిత్ రుద్ర ప్రశస్యతే. ఒకతోటి బ్రహ్మ ఒకతోటి విష్ణువు, ఒకరోజు శివుని యొక్క ప్రశస్తి కనబడుతూ ఉంటుంది. అంత మాత్రాన ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనేది లేదు అని శాస్త్రములు అనేక చోట్ల చెప్తున్నాయి. విష్ణు పురాణం, శివ పురాణం ఇత్యాది పురాణాల్లో కూడా త్రిధా భిన్నాస్మ్యహం లోకే అన్నారు. ఇక్కడ ఒక్క నేనే మూడు రూపములతో ఉంటున్నాను అని భగవంతుడు చెప్పిన వాక్యాలు మనకు కనబడుతూ ఉంటాయి. అందుకే మన ఇష్టదైవముగా శాస్త్రము చెప్పిన ఏ దేవతను ఆరాధించినా ఆ ఇష్టదేవ త్రిమూర్త్యాత్మకమైన అవగాహన కలిగి ఉంటాయి. అటువంటి అందమైన తత్వాన్ని తీసుకుని తెలుగులో భారతాన్ని రచిస్తూ నన్నయ్య గారు అవతారికలో ప్రథమ శ్లోకంలో అద్భుతమైన భావాన్ని ఆవిష్కరించారు. నిజానికి మంత్ర సమానమైన శ్లోకాన్ని రచించారు నన్నయ్య గారు. ఆదికవి నన్నయ్య ఈ శ్లోకం రచించినప్పుడు ఊహించి రాశాడా, భావించి రాశాడా అంటే ఆయన మహర్షి తుల్యుడు గనక దర్శించి రాశాడు అనవచ్చు. అసలు ఈ శ్లోకం ఒక్కటి పట్టుకుంటే నన్నయ్య గారు ఋషి వంటి వారని తెలుస్తుంది. ఈ రహస్యాన్ని పట్టుకునే మహానుభావుడు విశ్వనాథ సత్యనారాయణ గారు ఒక మాట అన్నారు. ఋషి వంటి నన్నయ్య రెండవ వాల్మీకి తిక్కన్న శిల్పపు తెనుగుతోట అని. ఋషి వంటి నన్నయ్య, నన్నయ్య ఋషి వంటివాడు. ఋషి వంటివాడు కనుకనే ఇంత అద్భుతమైన శ్లోకాన్ని అందించగలిగాడు. నన్నయ్య గారికి పూర్వం కూడా తెలుగు భాష ఉంది, తెలుగులో కావ్యాలు కూడా ఉన్నాయి.
ఏం మిగిలాయా, ఏం మిగుల్చుకున్నామా అనే ప్రశ్న అక్కడ పెట్టి తెలుగు భాష అత్యంత ప్రాచీన కాలం నుంచి ఉన్నది. అప్పటి శాసనాలు, కావ్యాలు ఇత్యాదులు ఉండేవి. కానీ నన్నయ్య గారికి ఆదికవి అని పేరెందుకు వచ్చిందంటే ఆయన ఋషి సమానుడు. అత్యద్భుతమైన ఒక రచన ఏర్పాటు చేసి ఒక ఒరవడి పెట్టాడు. ఆ తర్వాత వచ్చిన తిక్కన, పోతన, శ్రీనాథుడు వీళ్ళందరూ కూడా ఆ ఒరవడిని అనుసరించే సంప్రదాయ సాహిత్యాన్ని రచించారు. అందుకే మన నన్నయ్య గారిని ఋషి వంటి వాడు అంటున్నాం. ఆయన ఈ త్రిమూర్తి లేదా త్రిశక్తి తత్వాన్ని అద్భుతంగా సమన్వయించారు. అది మహాభారతంలో ప్రథమ శ్లోకంలో చూపించారు. నిజానికి మహాభారతం తెలుగు గ్రంథం. ఆ తెలుగు గ్రంథంలో సంస్కృత పదాలు కలిగి ఉండవచ్చు, కానీ ప్రథమ శ్లోకం కేవలం సంస్కృతంలోనే రచించాడు మహానుభావుడు. ఆ శ్లోకాన్ని ఒక్కసారి చెప్పుకుందాం. శ్రీవాణి గిరిజాశ్చిరాయ దధతో వక్షో ముఖాంగేషు ఏ లోకానాం స్థితిమావహంత్యవిహితాం స్త్రీపుంస యోగోద్భవాం తే వేదత్రయమూర్తయ స్త్రిపురుషాః సంపూజితావస్సురైః భూయాసు పురుషోత్తమంబుజ భవ శ్రీకంధరా శ్రేయసే. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు సృష్టి, స్థితి, లయకర్తలు. వారి ముగ్గురు వారి పత్నుల్ని వారి శరీరాల్లోనే ధరించి ఉన్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క స్థానమునందు ధరించారు. బ్రహ్మ తన పత్ని అయిన సరస్వతిని ముఖమునందు ధరించాడు. విష్ణువు వక్షస్థలంలో ధరించాడు. శివుడు ఏకంగా శరీరంలో అర్ధభాగంలో ధరించాడు. ఈ ముగ్గురు వేదత్రయమూర్తయ త్రిపురుషాః. గొప్ప రహస్యాన్ని ఇచ్చాడు. ఈ ముగ్గురు కూడా వేదత్రయమూర్తులు, త్రిపురుషులు. అంతేకాదు వీరు సర్వదేవతల చేత పూజింపబడుతున్నవారు. అంటే నిజానికి హిందువుల్లో చెప్పబడుతున్నటువంటి దేవతలందరూ ఆ ముగ్గురు నుంచి ఉద్భవించిన వారే. అందుకే దేవతలందరూ ఆ ముగ్గురుని ఆరాధిస్తూ ఉంటారు ఇక్కడ. అలా లోకస్థితికి హేతువులైన ఆ త్రిమూర్తులు మిమ్ములను రక్షించుగాక అని ఈ శ్లోకం యొక్క భావన. అసలు తెలుగు గ్రంథానికి సంస్కృతంలో శ్లోకం రాయడం ఏమిటి అనేది ఆలోచిస్తే, సంస్కృతం అంటేనే మంత్రభాష, దేవభాష. తాను రచించబోతున్నది పంచమ వేదం. పంచమ వేదాన్ని రచించేటప్పుడు వేదభాష అయిన సంస్కృతంతో ప్రారంభించడం ఒకానొక సంస్కారం, ఒకానొక సత్సంప్రదాయం. పైగా మంగళ శ్లోకం ఇది. మంగళ శ్లోకాన్ని మంగళకరమైనటువంటి ఆర్షభాషతోనే రచిస్తూ ఉన్నారు. అంతేకాకుండా అంతవరకు తెలుగు భాష మహాపండితుల చేత ఆదరింపబడింది అనడానికి తార్కాణాలు పెద్ద కనిపించట్లేదు. అదే పండితుల ఆదరణ తెలుగుకి లభించాలి అంటే ముందు వారు వినేటట్టు చేయాలి. అంతో లోతైనటువంటి సంస్కృత శ్లోకాన్ని రచించి పండితుల దృష్టిని తన తెలుగు గ్రంథం మీద ఉండేలా చేసి ఆయన అద్భుతమైన భారత రచన చేశారు. అందుకే ఈ సంస్కృత శ్లోక రచన చేసి ఉండవచ్చు. అనేక కారణాలు దీనిలో కనబడుతూ ఉంటాయి. ఇందులో మొత్తం మన సనాతన ధర్మానికి మూలమైనటువంటి బ్రహ్మ, విష్ణు, మహేశ్వర, సృష్టి, స్థితి, లయ అనబడి 3 శక్తులు, 3 క్రియలు, వాటికి కారణమైన 3 మూర్తులు, వాళ్ళ గురించి చెప్పడంలోనే మొత్తం మహాభారతానికి మూలమైన వేదం యొక్క సారం చెప్పినట్లే. అందుకే వేదత్రయమూర్తయ. మహాభారతం కూడా వేదంలో ఏముందో అది చెప్పడానికి ఉద్భవించింది కనుక దానికి పంచమ వేదం అని పేరున్నది. అందుకు పంచమ వేదం అయినప్పుడు వేదానికి సమానమైన శ్లోకం రచించిన నన్నయ్య గారికి నమస్కరిస్తూ స్వస్తి. ఈ ఉదయం మనందరికీ శుభం కలగాలని ఆశిస్తూ ఆంజనేయుని ఒక స్తోత్రాన్ని తిలకిద్దాం. పరమాత్మ స్వరూపమైన కాలంలో ఒక్కో మాసానికి ఒక్కో విశిష్టత ఉంది. మనం భాద్రపద మాసంలో ఉన్నాం కనుక భాద్రపద మాస వైశిష్ట్యాన్ని కొంత తెలుసుకుందాం. ఆదికాలః సర్వకాలః
కాళాత్మా మాయయాన్వితః భక్తోద్ధారః ప్రయత్నాత్మా జగత్కర్తా జనార్దనః. భాద్రపద మాసంలో మనం శ్రీ మహావిష్ణువుని జనార్దనునిగా భావించుకుంటూ అర్చించుకోవాలి అన్నటువంటిది శాస్త్రనియమం. అయితే ఆ జనార్దనుని యొక్క తత్వం ఎటువంటిదో ఈ శ్లోకం మనకి చెప్తున్నది. ఆదికాలః, ఆయన కాలానికి ప్రారంభం ఎక్కడ అంటే ఆయన నుంచే. కారణం ఏంటంటే ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపల నుండి లీనమై అని మనకి పోతన మహాకవి చెప్పినటువంటి విధంగా సమస్త జగత్తులు ఆయన నుంచే ఆవిర్భవిస్తున్నాయి. జగత్తు పుట్టిన తర్వాత కాల వ్యవహారం అనేటువంటిది అవసరం కనుక జగత్తుతో పాటు కాలం కూడా ఆయన నుంచే వచ్చింది. కనుక ఆదికాలః, సర్వకాలః, భూతకాలం ఆయనే, భవిష్యత్ కాలం ఆయనే, వర్తమాన కాలము ఆయనే. అలాగే కాలాత్మ, కాలమునకు ఆత్మస్వరూపుడు కూడా ఆయనే. కాలాన్ని చైతన్యవంతం చేసి కాలం యొక్క వశంలో సమస్త లోకాలు ఉండే విధంగా వ్యవహరింపచేయగలిగినటువంటి తత్వం ఆయన కనుక కాలాత్ముడు అన్నమాట. అలాగే మాయయాన్వితః, మాయతో కూడినటువంటి వాడు కనుకనే మాయావి అనేటువంటి పేరున్నది ఆయనకి. సమస్త లోకాలని మోహపరిచేటువంటి మాయాశక్తి ఈయనకు అధీనమై ఉంటుందన్నమాట. కనుక ఈ జనార్దన స్వామిని ఉపాసించేటువంటి వాళ్ళు లౌకికమైనటువంటి మాయామోహితులు కారు అనేటువంటిది. అందుకని మాయయాన్వితః అని. అలాగే భక్తోద్ధారః, ఆయనను అర్చించేటువంటి, ఉపాసించేటువంటి, పూజించేటువంటి, స్మరించేటువంటి, కొలిచేటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వారందరినీ ఉద్ధరించేటువంటి స్వామి ఆయన. ప్రయత్నాత్మ, ఆయన ఎక్కడుంటారు అంటే మానవుల యొక్క ప్రయత్నాల్లో ఉంటారు. కనుక భగవంతుడిని కీర్తించడం ఒక్కటే కాదు మనం చేయవలసిన పని, మన ప్రయత్నాన్ని మనం చేస్తూ ఉండాలి. మనకి విద్యుక్తమైన ధర్మాలు ఏవైతే ఉన్నాయో ఆ ధర్మాలన్నింటినీ కూడా మనం ఆచరిస్తూ ఉండాలి. ఎలా ఆచరించాలి అంటే విష్ణు స్వరూపంగా ఆచరించాలన్నమాట. కనుక ప్రయత్నాత్మ అంటే మానవుల యొక్క ప్రయత్నంలో ఆత్మస్వరూపంగా ఆయన చైతన్య స్వరూపంగా అంతర్భూతుడై ఉంటాడు అనేటువంటి భావనతో అనమాట. అదేవిధంగా జగత్కర్త, సమస్త జగత్తులకి సృష్టికర్త ఆయనే. ఇంకా ఆ పైన జనార్దన, అటువంటి జనార్దనుడు ఆయన, ఆయనకు నమస్సులు అని మనం స్మరించుకోవడానికి అనుకూలమైనటువంటి మాసం ఈ భాద్రపద మాసం. ఈరోజు తిథి, వార, నక్షత్రాల విషయాలను తెలుసుకుందాం. ఈరోజు సెప్టెంబర్ 12వ తేదీ చాంద్రమాన హేమలంబినామ సంవత్సర దక్షిణాయన వర్షత్తువులో భాద్రపద మాసంలో కృష్ణపక్షంలో సప్తమి తిథి మంగళవారం కృత్తికా నక్షత్రం. ఇక్కడ కొన్ని విశేషాలు ఉన్నాయి మనకి. తులా రాశిలో గురుప్రవేశం జరిగేటువంటి రోజు అన్నమాట ఇది. అంటే ఒక్కొక్క రాశిలో గురువు ఒక సంవత్సర కాలం పాటు ఆయన ఉంటాడు. అందుకని మనకు ఈ రోజున తులా రాశిలో ప్రవేశం జరుగుతున్నది. తులారాశిలో గురుప్రవేశం జరుగుతున్నటువంటి రోజున ఒక విశిష్టమైనటువంటి సందర్భం ఉన్నది మనకి. గడిచినటువంటి సంవత్సరంలో కృష్ణా పుష్కరాలు అనేటువంటివి మనం చూసినాం. ఇప్పుడు కృష్ణా పుష్కరాలు దాటి గురుప్రవేశం తులారాశిలో జరగడం వల్ల, సంభవించడం వల్ల కావేరీ నదీ పుష్కరాలు ప్రారంభమవుతున్నాయి అన్నమాట. ఎంతో పుణ్యవంతమైనటువంటి సమయం. గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అని చెప్పేసరిని ప్రతి భారతీయుడు కూడా తన యొక్క నిత్యకృత్యాల్లో, దేవతార్చనా సమయంలో కలశంలోకి దివ్యమైనటువంటి నదులని ఆవాహనం చేసేటువంటి సమయంలో పఠించేటువంటి ఆ నదుల యొక్క నామాలలో ఒకటి కావేరీ నది. అటువంటి అతి పవిత్రమైనటువంటి కావేరీ నదిలో పుష్కర ప్రవేశం జరుగుతున్నది. ఈ పుష్కరుడు 3.5 కోట్ల తీర్థాలతో కలిసి ఈ కావేరీ నదిలో ప్రవేశించి ఆది పుష్కరాల్లో 12 రోజుల పాటు ఆయన అందులో ఉంటారు. అంత్య పుష్కరాల్లో మళ్ళీ ఆయన ఉంటారు. కనుక ఎంతో పుణ్యవంతమైనటువంటి, ఎంతో దివ్యమైనటువంటి సమయం
ఈ కావేరీ పుష్కర సమయం అనేటువంటిది. కనుక కావేరీ పుష్కరాలు ప్రారంభమవుతున్నటువంటి ఈ సమయం ఎంతో ప్రశస్తమైనటువంటిది. ఇది ఈనాటి తిథి నక్షత్రాదులకు సంబంధించినటువంటి విశేషం. నందకధర నంద గోపనందనా కందర్ప జనక కరుణాత్మన్ నందకధర నంద గోపనందనా కందర్ప జనక కరుణాత్మన్. కేశవ మురహర సకలాధిప పరమేశ్వర దేవేశ ముకుంద కేశవ మురహర సకలాధిప పరమేశ్వర దేవేశ సుఖవరదా సవితృ సుధాంశులోచన సుఖవరదా సవితృ సుధాంశులోచన ప్రకట విభవ నమో పరమాత్మన్. నందకధర నంద గోపనందనా కందర్ప జనక కరుణాత్మన్ నందకధర నంద గోపనందనా కందర్ప జనక కరుణాత్మన్. ఈనాటి శుభోదయం కార్యక్రమం మిమ్మల్ని ఎంతగానో అలరించిందని ఆశిస్తూ రేపటి శుభోదయం కార్యక్రమంలో కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.